హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం జరిగింది. దానికి ముందు రోజు నుంచి మేము ఏమేమి చేసామో చూసేయండి. ముహూర్తం వచ్చేసి తెల్లవారుజామున శనివారం 3:30కి అండి. కుడుములు చేస్తారండి మా సైడు. అంటే ఊర్లో ఏంటంటే పెద్ద గిన్నెలో కుండలో పెట్టి ఊర్లో అందరినీ పిలుచుకొని చేసుకుంటారు. కానీ సిటీలో అలా అందరిని పిలవడానికి కుదరదు కదండీ. ఉన్న వాళ్ళతో ఇలా కుడుములు చేయడానికి ప్రిపేర్ చేసాం. అంటే చుట్టాలు కొంతమంది వచ్చారు. వాళ్ళతో పాటు నేను కూడా ఉండి కుడుములు చేశాను. అవి ఎక్కువ ఊర్లో అయితే ఎక్కువ చేస్తారని అందరూ ఉంటారు కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే 11, 9 లేకపోతే 25, 21 అలా చేస్తారు. సో మేము కూడా అలా చేసాము. ఏంటంటే కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే పెడతారంట కుడుముల్ని, అందుకని వండుతున్నారు. అంతే అండి. ఫైనల్‌గా కుడుములు రెడీ చేసాము. తర్వాత ఉడికించాం. ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం. ఇంకా వర్క్ అనేది అవ్వలేదండి. వర్క్ జరుగుతుంది. కానీ ముహూర్తాలు మళ్ళీ అయిపోతాయి. ఉగాదికి ముందే చేసేసుకోవాలని ప్లాన్ చేసాం. ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, ఎంట్రన్స్. తర్వాత ఇది వచ్చేసి హాల్లో టీవీ యూనిట్. ఇది వచ్చేసి హాల్లో పార్టీషన్ అండి. ఇది టీవీ యూనిట్. ఇదే సింపుల్గా చేయించారండి. ఇంకా వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవ్వలేదు. ఇది వచ్చేసి క్రోకరీ యూనిట్, డైనింగ్ ఏరియా. ఇది వచ్చేసి పూజ గది. అంటే కమ్యూనిటీ కాబట్టి పూజ గది ఏమి ఇవ్వరు. మనం అక్కడ పెట్టుకోవాలని పంతులు గారిని అడిగి చేసుకోవాలి. ఇది వచ్చేసి కిడ్స్ రూమ్ అండి. ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాడు. బెడ్ కూడా వుడ్తో తయారు చేయించారు. అటాచ్ బాత్రూమ్ వచ్చిందండి కిడ్స్ రూమ్ కూడా. ఇది వచ్చేసి వాష్ ఏరియా. ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా అటాచ్ వాష్రూమ్ వచ్చేసింది. వుడ్ వర్క్ అనేది కొంచెం సింపుల్గా చేయించారు. ఇటు సైడ్ వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకోవడానికి, డ్రెస్సింగ్ టేబుల్, ర్యాక్స్, బట్టలు. ఇది వచ్చేసి కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా సింపుల్గా వుడ్ వర్క్ ఇచ్చేసారు. అదే ఇటు సైడ్ వచ్చేసి గ్యాస్ స్టవ్ పెట్టుకోవడానికి వచ్చారు అండి. ఇది కిచెన్లో బాల్కనీ. తర్వాత ఇటు సైడ్ ఇచ్చాడు షింక్. తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ ఇంకొక బాల్కనీ ఇచ్చారు. కాబట్టి సింపుల్గానే ఉంటుందండి, అంతే. తర్వాత ఇంట్లోకి రాగానే వాస్తు పూజ అనేది చేశారు. అది వాళ్ళు రెడీ చేస్తుంటే నేను పాలు పొంగించడానికి ప్రిపేర్ చేస్తున్నాను అండి. అంటే గిన్నెలో పాలు పొంగించుకుని గిన్నెను పసుపు కుంకుమతో అలంకరించేసి పాలు పొంగించడానికి రెడీ అవుతున్నాను. అక్కడేమో వాస్తు పూజ అనేది చేస్తున్నారు. మా అమ్మ వచ్చేసి పాలు పొంగించడానికి ఆడపిల్లకి తాంబూలం పెట్టేసి పాలు పొంగిచ్చేసాను. పాలు తర్వాత
వచ్చేసి బ్రహ్మ శివ సదాశివ తర్వాత వీడియోలో మండలవాయ దేవతా ఆరాధనీయ విరక్త శోణ దివ్య మంత్రోష్మాన్ సమర్పయామి సర్వోపచార పూజాం సమర్పయామి పూజా చకరిష్యే చతుర్మాఛాదయామి చాగ్రేణ విషయామి చిత్తం దర్శయామి ఇదం శ్రావయామి ఆందోళికనారోహయామి యానారోహయామి సమస్త రాజోపచార దేవోపచార భక్తోపచార శక్త్యోపచార పూజాం సమర్పయామి కానీ ఇక్కడ ఎవరు లేరని ఆదిత్యనాగ్రహ మండపావాయ దేవతా ఉచ్చకుని వేదమ్మ తాంబూలం భవంతో భవంతో తాంబూలం పెట్టేసాము. చిన్న పైకి లేవండి సార్. ఇవన్నీ దోషాలు ఉన్నప్పుడు పోతాయని వాస్తు పూజ చేస్తారు. అంతే అండి, ఫైనల్గా పూజ అనేది కంప్లీట్ అయింది. అవసరం